BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అచ్యుతాపురం నుంచి కోట్టుకూడలి వరకు నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యక్తిని మాత్రమే కాదు కుటుంబం సమాజాన్ని నాశనం చేస్తాయని పేర్కొంటూ యువత ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే ఏపీ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు తెలియజేయాలని కోరారు. మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి డ్రగ్స్లో మిమ్మల్ని తిప్పితే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బుల సంపాదన కోసం మీ చిన్నారుల జీవితాన్ని సిదిమేస్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ప్రజలారా ఆయన ఒక విషయం చెప్తున్నాను, స్వార్థం కోసమే భావి భారత పౌరులారా చెప్తున్నారు. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా సరే, మీ కుటుంబం సుస్థాపనగా ఉండాలన్నా సరే, మీరు అందరూ బాగుండాలంటే ఆ డ్రగ్స్కు దూరంగా ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, డ్రగ్స్ వద్దు బ్రో, ఇచ్చిన ఉద్యోగం ముద్దు బ్రో, మన కుటుంబ శ్రేయస్సు ఇంపార్టెంట్ బ్రో అని మీకు అందరూ చెప్తున్నాను. అయితే మీ అందరికీ ఒక విషయం తెలియాలి. ఇప్పుడిప్పుడే మన పాతపట్నంలో ఇంతకు ముందు ఉండేది కాదు. మన నియోజకవర్గంలో ఇప్పుడు ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడుతున్నారు. నేను చాలా చూస్తున్నాను, ఈ రోజు మీకు అందరికీ చెప్తున్నాను. నేను చాలా ఈ మధ్య చూస్తున్నాను, ఏ రోడ్డు మీద చూసినా ఒక గంజాయి కాదు కనిపిస్తుంది. మెమరీ అలాగే నిర్ణయాధికారం, నిర్ణయించే శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలి. కానీ స్నేహితుల వల్ల వేరే బలవంత కారణాల వల్ల కొంతమంది విద్యార్థులు మొత్తం గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి మీరందరూ మీ భవిష్యత్తుని కోల్పోతున్నారు. మొదట ఏముంది లేదు, ఈ మధ్యన ప్రజలన్నం కూడా మానేసాం, బ్రోకి వచ్చేసాం, కృష్ణాన్నం మానేసి వచ్చేసాం.